భారీ అంచనాల నడుమ రూపొందిన వినయ విధేయరామ చిత్రం రేపు ప్రేక్షకుల ముందుకు రాబోతున్న విషయం తెలిసిందే. ఇక ఈ చిత్రంకు ఇప్పటికే తెలంగాణ ప్రభుత్వం నుండి అదనపు షోలకు అనుమతి రావడంతో పాటు ఏపీలో కూడా అదనపు షోలకు గ్రీన్ సిగ్నల్ దక్కింది. ఇక ఈ చిత్రాన్ని నైజాం ఏరియాలో దిల్ రాజు, ఏపీలో యువి క్రియేషన్ వారు విడుదల చేస్తున్న కారణంగా థియేటర్ల సమస్య లేకుండా విడుదల కాబోతుంది. రేపు విడుదల కాబోతున్న నేపథ్యంలో ఈ చిత్రానికి ఇంకొన్ని థియేటర్లను యాడ్ చేస్తున్నట్లుగా తెలుస్తుంది. ఇక ఈరోజు యుఎస్ఏలో ఈ సినిమాను విడుదల చేశారు. అక్కడ అద్భుతమైన టాక్ వస్తుంది. అయితే ఈ సినిమా గురించి ఒక చిన్న లైన్లో తెలుసుకుందాం. బీహార్ ప్రాంతాన్ని మొత్తం వివేక్ ఓబ్రాయ్ తన గుప్పెట్లో పెట్టుకుంటాడు. తన దారికి ఎవరు అడ్డొచ్చినా చంపేస్తూ జనాలని భయపెడుతూ ఉంటాడు. కరెక్ట్ అదే ప్రాంతానికి ఎలక్షన్ కనెక్ట్ చేయడానికి స్ట్రిక్ట్ ఎలక్షన్ కమిషనర్ అయిన ప్రశాంత్ని ఆ ప్రాంతానికి పంపిస్తారు. తన దారికి అడ్డు రావద్దని వివేక్ ఓబ్రాయ్ ప్రశాంత్కి వార్నింగ్ ఇస్తాడు. అతని మాట వినకపోవడంతో వివేక్ ఓబ్రాయ్ ప్రశాంత్ని అలాగే తన కుటుంబాన్ని చంపాలని చూస్తాడు. ఈ వార్త విన్న రామ్ చరణ్ రంగంలోకి దిగి వాళ్ళను కాపాడుకుంటూ విలన్స్ని ఎలా ఎదుర్కొన్నాడు అనేది ఈ సినిమా కథ. అసలు రామ్ చరణ్కి అలాగే ప్రశాంత్కి ఉన్న సంబంధం ఏమిటి? ఇంతకీ వారిని కాపాడుకున్నాడా? హీరోయిన్ అలాగే రామ్ చరణ్ల మధ్య కథ ఏంటి? ఇలాంటి ఇంట్రెస్టింగ్ ట్విస్ట్లను అలాగే సినిమాకు సంబంధించిన పూర్తి కథ ఏంటి అనేది తెలుసుకోవాలంటే మీరు ఈ సినిమాని తెరపై చూడవలసిందే. ఇక ఈ సినిమాలో రామ్ చరణ్ని బోయపాటి ఊరమాస్గా చూపించాడు. ఈ సినిమాలో రామ్ చరణ్ యాక్టింగ్ని చూసి షాక్ అవ్వడం ఖాయమని కూడా అంటున్నారు. ఇక స్టోరీ రొటీన్ అయినప్పటికీ బోయపాటి అనేక ట్విస్ట్లతో అతని టేకింగ్తో ప్రేక్షకులని కట్టిపడేశాడు. అలాగే రామ్ చరణ్ ఫైట్స్ ఎరగదీశాడని అంటున్నారు. ఇప్పటి వరకు తీసిన సినిమాలో ఒక ఎత్తు అయితే ఈ సినిమా మరో ఎత్తు. అలా ఉంది ఈ సినిమా. రామ్ చరణ్ సిక్స్ ప్యాక్తో ప్రేక్షకులని కట్టిపడేశాడు. ఈ సినిమాలో ఇంటర్వెల్ ఎపిసోడ్ అయితే సినిమాకి పెద్ద ప్లస్ అని చెప్పవచ్చు. ఇక సెకండ్ హాఫ్లో ఒక కొత్త రామ్ చరణ్ని చూస్తామని ప్రేక్షకులు అంటున్నారు. అలాగే మ్యూజిక్ మాత్రం పెద్ద హైలైట్ అని అంటున్నారు. బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్తో అందరినీ ఆకట్టుకున్నాడు దేవి అని కూడా చెప్తున్నారు. ఇక హీరోయిన్ తన పాత్రకి పూర్తి న్యాయం చేసిందని చెప్పాలి. ఇక మిగిలిన పాత్రల వాళ్ళు వాళ్ళ పాత్రలో ఎరగదీశారని అంటున్నారు. ఇక చిన్న మాటలో చెప్పినట్లయితే ఈ సంక్రాంతికి సరైన సినిమా అని చెప్పవచ్చు. అలాగే ఫ్యామిలీ ప్రేక్షకులని కూడా కట్టిపడేసేలా అంశాలు ఈ సినిమాలో బాగానే ఉన్నాయట. ఇక రేపు మన తెలుగు రాష్ట్రాల్లో కూడా రిలీజ్ అవుతుంది కాబట్టి మన తెలుగు ప్రేక్షకుల నుంచి ఎలాంటి టాక్ బయటకు వస్తుందో వేచి చూడవలసిందే. ఇది ఫ్రెండ్స్ యుఎస్ఏ నుంచి వచ్చిన టాక్. చూస్తుంటే మళ్ళీ రామ్ చరణ్ ఇండస్ట్రీలో మరో పెద్ద రికార్డు నమోదు చేసేలాగే కనిపిస్తున్నాడు. చూడాలి మరి రానున్న రోజుల్లో ఈ సినిమా ఎన్ని రికార్డులను నమోదు చేస్తుందనేది. ఇది ఫ్రెండ్స్ ఇప్పటి వరకు ఉన్న సమాచారం. చూస్తూనే ఉండండి. ఇలాంటి సరికొత్త సమాచారం కోసమై మన అఫీషియల్ రీల్ ఎంటర్టైన్మెంట్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే చరణ్ గురించి ఇతర హీరోల మరిన్ని సరికొత్త అప్డేట్స్ కోసమే చూస్తూనే ఉండండి మన రీల్ ఎంటర్టైన్మెంట్ ఛానల్ని. అలాగే ఇంకొక విషయం, ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. బై బై, జై హింద్.